హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి మనం ఎంబ్రాయిడరీ వర్క్ అండి, లేకపోతే మొగ్గం వర్క్ కానీ ఏదైనా రానివ్వండి, మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి. మన షోల్డర్ అన్నది చిన్న సైజు ఉంటుంది, కానీ పెద్ద వెడల్పు ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? కొంచెం టెన్షన్గా ఉంటుంది. వర్క్ బ్లౌజులు ఒప్పుకోవాలంటే టెన్షన్గా ఉంటుంది, లేదు మనం కుట్టుకోవాలన్నా సరే కాస్త టెన్షన్గా ఉంటుంది. అలాంటి టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేయండి. ఒకసారి ఈ వీడియో అనేది చూడండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను మన నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసేసుకుంటామో అలా కట్ చేసేసుకోండి, కానీ నెక్ రౌండ్ అనేది కట్ చేయకండి. నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అంతే సింపుల్గా కట్ చేసేసుకోండి. నెక్ అనేది కట్ చేయకండి, అది కట్ చేయకూడదు అసలు. ఇప్పుడు మనం నెక్ అనేది ఎంత తీసుకుంటాం? 2.5 కదా తీసుకుంటాం. 2.5కి మార్కింగ్ పెట్టుకోండి, ఓకేనా? 2.5 అంటే ఎంత అండి? డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి. సింగిల్ ఫోల్డింగ్ అయితే ఎంత? 5 ఇంచెస్ కదా. నేను ముందే అంటే గీతలు పెట్టేసుకున్నాను, వీడియో తీస్తానని అనుకోలేదు, అందుకోసమే. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 5 ఇంచెస్ రావాలి, కానీ 7 ఇంచెస్ వచ్చింది. 7 అంటే మిడిల్ ఎంత? 3.5 మిడిల్ పాయింట్ కదా. మిడిల్ పాయింట్కి ఒక మార్క్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎంత వస్తే అంత. మీరు 2.5 తీసుకోవాలనుకుంటే 2.5 కాబట్టి ఎక్స్ట్రా అంటే 5 ఇంచెస్ కదా. ఇటు ఒక 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్ పోతే ఎంత వస్తుందండి? 5లో -2 చేసేస్తే 7లో -2 చేసేస్తే 5 కదా. ఇప్పుడు 2 ఇంచులు తగ్గించేద్దాం మనం, ఓకేనా? 2 ఇంచులు నేను మార్కింగ్ చేసేసుకున్నాను. సెంటర్ ఎక్కడ ఫస్ట్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇటు ఒక ఇంచు అటు ఒక ఇంచు చూసుకొని డాట్ అనేది వేసేసుకుంటున్నాను. ఒక్కసారి కరెక్ట్గా సెంటర్ అనేది పెట్టేసుకోవాలండి, ఎందుకంటే కుట్టాక మళ్ళీ ఇటు కొంచెం అటు కొంచెం ఎక్స్ట్రాస్ వస్తే బాగోదు కదా. 1కి 2 సార్లు ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఏ బ్లౌజ్ అయినా సరే కుట్టేటప్పుడు ఒకటేసారి చెక్ చేసుకోండి. మీకు నెక్ రౌండ్ కూడా అంత వద్దు అనుకుంటే కొంచెం అక్కడ వరకు కూడా కుట్టేసేసుకోవచ్చు, కొద్ది కింద వరకు కూడా వెడల్పు మీద కుట్టు వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బ్లౌజ్కి వెడల్పు ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు నడుము ఎంత ఉండాలి అనేది చూసుకుంటున్నాను. నడుము ఎంత ఉండాలి మార్క్ చేశాను. మార్క్ చేసి ఒక పిన్ అన్నది పెట్టేసుకోండి. మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకు పిన్ అన్నది పెట్టేసుకొని మిడిల్లో నుంచి టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేసుకొని మనం కుట్టు ఎక్కడికైతే పెట్టామో అక్కడ నుంచి అలా కుట్టేసుకొని సెంటర్కి ఒక పెద్ద కుట్టు, రఫ్ కుట్టు అనేది వేసుకోండి, ఎందుకంటే జరగకుండా ఉంటుంది కదా. ఇప్పుడు పై వైపు కూడా ఒక కుట్టు అన్నది వేసేసుకోండి. ఎక్కడి నుంచి? షోల్డర్ నుంచి నెక్ మధ్యలో అనమాట. కొంచెం అలాగా కుట్టు అన్నది వేసేసుకున్నాం అనుకోండి, ఇంకెక్కడ జరగదు, మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. మొత్తం సేఫ్టీ పిన్స్తో మొత్తం పెట్టేసుకున్నాము, ఇంకెందుకు జరుగుతుందండి? జరగదు కదా. ఇప్పుడు మనకి లైనింగ్ కొంచెం పల్చగా ఉంటే కనిపించేస్తుంది, కుట్టేస్తాము. అయినా సరే ఈజీ ప్రాసెస్ ఇలాగే అండి. వర్క్ ఎక్కడుందో చూసుకోండి. నేనైతే డబుల్ పాదమే పెట్టుకున్నాను, నార్మల్ పాదం పెట్టుకున్నాను. మీకు ఒకవేళ నచ్చితే సింగిల్ పాదం కూడా పెట్టుకోండి, కానీ ఇది నార్మల్ వర్కే కాబట్టి, మిషన్ వర్కే కాబట్టి నేనైతే నార్మల్ పాదంతో కుట్టేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి కుట్టేయండి. కుట్టేసాక ఓపెన్ చేసి చూసుకోండి, మీరు కరెక్ట్గా కుట్టారా లేదా అనేది ఓపెన్ చేసి చూసుకొని, ఎక్కడైనా సరే మనది మిస్టేక్ కానీ వచ్చినట్టుగైతే మళ్ళీ ఫస్ట్ నుంచి కుట్టు వేసుకొని రండి. అంటే వేరే క్లాత్ కనిపించినట్టుగా అయితే మనం కరెక్ట్ పాయింట్లో వేయకపోతే చూడండి, ఇలా చూసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట, మనం కరెక్ట్ పాయింట్ మీద కుట్టామా లేదు అంటే సైడ్కి ఏమైనా కుట్టామా. నేనైతే మొత్తం కరెక్ట్గా కుట్టాను కాబట్టి నాకు మళ్ళీ అంటే వేయాల్సిన పని లేదు. కానీ ఇంకొకసారి అయితే కుట్టు వేసుకున్నాను. 2 సార్లు వేసుకోండి. 2 సార్లు కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసేయండి. నేనైతే డబల్ స్టిచ్ వేసాను. డబల్ స్టిచ్ వేసి కట్ చేసేస్తున్నాను. చూపించలేదన్నమాట, చూపిస్తే టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, ½ అన్ అవర్ వీడియోకి ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 2 టైమ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత టక్స్లు పెట్టేసుకోండి. మీది కరెక్ట్గా లేదు, ఇటు అటు పోయింది అనుకోండి, అక్కడ మళ్ళీ ఒక కుట్టేసుకొని వచ్చేయడమే, అంతే, ఇంకేం లేదండి. చాలా సింపుల్. వర్క్ బ్లౌజెస్ వచ్చినా సరే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింగిల్ ఫుట్ పెట్టుకుంటారు, కుట్టేస్తారు, అయిపోయింది. ఇప్పుడు
లైనింగ్ మీద కుట్టు పడేట్టుగా స్టిచ్ అనేది వేసుకోండి. లైనింగ్ మీదే పడాలి, వర్క్ మీద అస్సలు పడకూడదు. ఓకేనా? ఇంకేంటి, ఎలా ఉన్నారు, సంగతులు చెప్పండి, కమెంట్స్ చేయండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. ఈ మధ్యన నేను పోస్ట్ చేసిన నాట్ బ్లౌజ్ ఉంది కదండి, అదే శ్రీవల్లి గారి బ్లౌజ్ అంట, ఎటో వెళ్ళిపోయింది మనసు. అదైతే బాగా రీచ్ అయింది అందరికీ. నేనైతే చాలా హ్యాపీ. చాలా బాగా అనిపించింది అనమాట అది రీచ్ అవ్వడం. అందుకోసమే ఇంకా వీడియోస్ అనేవి పెడుతూనే ఉన్నాను కంటిన్యూగా. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం చేసిన దానికి రిజల్ట్ ఉంటేనే కదా ఏదైనా చేయాలనిపిస్తుంది. ఒక 4 వీడియోస్లో ఒక వీడియో అయినా సరే బాగా వెళ్ళాలి అని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నెయిల్తో ఇలా అనుకున్నాం కదండి, ఎక్స్ట్రా కుట్టంతా వేసేయండి. నెయిల్తో మాత్రమే అనుకొని మనం ఎడ్జెస్ అంతా కుట్టు వేసుకొని వచ్చి కటింగ్ అయితే నేను చేసేసాను. ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకుంటున్నాను. మనం నార్మల్గా లైనింగ్ తిప్పి ఎలా అయితే కుట్టేసేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుంటామో అంతే అండి, ఇంకేం లేదు. అందుకోసమే అది ప్రాసెస్ అందరికీ తెలుసు కదా, మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ చేయాలి అన్నట్టుగా నేనైతే అది కట్ చేశాను అనమాట. ఇప్పుడు చిన్న చిన్న వాటి కోసం మెయిన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటే చెప్పడం, అలా కొన్ని ఆగిపోతున్నాయి. 40-50 మినిట్స్ వస్తే బాగోట్లేదు అని నాకే అనిపిస్తుంది. 1/2 an hourలో వీడియో పెడదాం అన్నట్టుగా అనిపించి పెడుతున్నాను. ఇప్పుడు పెద్ద కుట్టు పెడదాము, పెట్టేసి కుట్టు అనేది వేసుకొచ్చేద్దాం. కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ కూడా పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా క్లాత్ అనేది కట్ చేయకుండా చెప్పాను. చూడండి, సీతారామం ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్ ఉంది. లాంగ్ ఫ్రాక్లో కూడా నార్మల్ నెక్కి మనం ఎలా సీతారామం పెట్టుకోవచ్చు అనేది కూడా ఉంది. ఒకసారి చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూస్తున్నట్టుగైతే చెప్తేనే కదా మీకు తెలుస్తుంది, అందుకోసమే చెప్తున్నాను అనమాట. ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ని, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 4 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇటు 4 ఇంచెస్ అటు 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైకి కూడా 4 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, నడుం లూజ్ అనేది చాలా తక్కువ. వీళ్ళకి 32 ఉంటుంది నడుం లూజు, కానీ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ హ్యాండ్స్ లావు. ఓకేనా? హ్యాండ్స్ అంటే హ్యాండ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. ఖర్చులతో కలిపి 10 ఇంచులు ఉండాలి వెడల్పు, అలా అనమాట. కొన్ని ఇలాంటివి కూడా వస్తాయి. ఇలాంటివి కుట్టడమే కష్టం అండి. నడుము సన్నంగా ఉండి హ్యాండ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఏంటంటే భుజాలు జారినట్టుగా ఫీలింగ్ అనేది వస్తుంది. అలాంటప్పుడు మనం ఖర్చు అనేది ఇది ఫోల్డింగ్స్ అనేవి ఇప్పుడు పెట్టాం కదా డాట్స్, అవి కొంచెం 4 కదా, 4.5 పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ నేను హ్యాండ్ అనేది అతికేసాను ముందే. ఏం లేదండి, ఒకవేళ కట్ వర్క్ వచ్చిన హ్యాండ్కి ఎలా అతుక్కోవాలనేది చెప్పాను. నార్మల్ హ్యాండే ఇది, మామూలు కుట్టేసి తిప్పేయడమే, అంతేనండి. హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చిన ట్విస్ట్ ఏంటో తెలుసా, వాడు డిజైన్ అనేది క్రాస్గా ఇవ్వలేదన్నమాట, స్ట్రైట్గా ఇచ్చాడు. ఆవిడ నాకు షేపులు కావాలి, చెస్ట్ ఎక్కువ కాబట్టి నాకు షేప్ ఉండాలి, నేను ప్రిన్స్ కట్ వేసుకోను, అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఆ వర్క్ కూడా కావాలి అని అడిగారు. స్ట్రైట్గా ఆవిడకొద్దు, నాకు క్రాసే కావాలి అన్నారు. అప్పుడు ఏం చేస్తామండి, ఏం చేసినా ఒకసారి మీరే చూడండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం రావచ్చు కదా, మీకు షేప్ బెల్ట్ కావాలి, క్రాస్గా కావాలి, కానీ అక్కడ వర్క్ స్ట్రైట్గా వచ్చింది, ఎలా వేద్దామన్నా అవ్వట్లేదు, అది పొడవుగా వచ్చింది, మన రౌండ్ అది సరిపోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలో కూడా నేను ఈ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఎదురు బదురుగా పెట్టేసుకొని, నేను ఫస్టే పెట్టేసుకుంటాను స్ట్రైట్గా, ఇటు 2 నెక్లు ఎలా ఉంటాయో అలా పెట్టేసుకొని ఎదురుగా పెట్టుకొని దాని మీద మనం ఎలా అయితే కుట్టుకుంటామో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసి కుట్టేస్తాను అనమాట.
అలా అయితేనే రెండు కరెక్ట్గా వస్తాయి. లేదంటే రెండు ఎడమ వైపుకి రావడము, రెండు కుడివైపుకి రావడము, మొత్తం కుట్టేశాక అది మనం చూడడము, మళ్ళీ మొత్తం విప్పుకున్న తర్వాత క్లాత్ పీక్కుపోవడం, ఓహో పెద్ద హెడేక్ అయిపోద్దండి. ఇప్పుడు కట్స్ పెట్టేసుకొని రివర్స్ తీసుకొని కుట్టేసుకున్నాం. నాకు రీసెంట్గా కూడా అలా జరిగింది. టెన్షన్లో మనం ఫాస్ట్గా ఇచ్చేయాలి అన్నప్పుడు కుట్టేస్తాం కదా, అప్పుడు ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనమాట అలా జరిగింది. రెండు ఒకవైపుకి వచ్చి షేప్ బెల్ట్ వేస్తాను, అన్నీ వేస్తాను, కుట్టేసాక చూసుకున్నాను. అప్పుడు మళ్ళీ విప్పి మళ్ళీ కుట్టినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. కుట్టడం ఈజీ, విప్పడం అనేది చాలా కష్టం అండి. కుట్టు విప్పుకునేది కూడా ఉంటుంది, దాంతో విప్పినా సరే చిరాకు వస్తుంది అనమాట నాకు. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇది కూడా టక్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పేసి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. అందుకోసమే నేను వీడియో తీసేటప్పుడు బిగినర్స్ చేసే మిస్టేక్స్ అని చెప్తూ ఉంటాను. ఈ వీడియో చూసిన వాళ్ళు నేను చెప్పిన వీడియో చూస్తారా చూడరా తెలియదు కదా, ప్రతి వీడియోలో చెప్తే మీకు కూడా ఇంక మైండ్లో గుర్తుండిపోద్ది అనమాట. అందుకోసమే చెప్తున్నాను. ఇప్పుడు ఇది కూడా సేమ్ అండి, మొత్తం కుట్టేసుకోండి. కుట్టు వేసి ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేయండి. చూసారా స్ట్రైట్గా వచ్చింది వర్క్ అనేది. ఇప్పుడు నేను ఏం చేశాను, పావించు ఉంచుకొని మిగిలిందంతా కట్ చేశాను. ఇటు సైడ్ వర్క్ వచ్చిన దగ్గర కొద్దిగా ఎక్కువే ఉంచానండి. మనకి ఇప్పుడు కుడివైపు కావాలా ఎడమవైపు కావాలా, ఎటువైపు కావాలా డిజైన్ అనేది చూసుకొని మనం శారీ ఎటువైపు వస్తుందో చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా శారీ, రైట్ సైడ్కి వర్క్ కావాలి. సో రైట్ సైడ్కి పెట్టుకొని టక్స్ అనేవి ఇచ్చేసాను. ఫ్రంట్ సైడ్కి టక్స్ ఇచ్చేసి కరెక్ట్గా చూసుకుంటున్నాను అనమాట. ఇప్పటికి 2-3 సార్లు చెక్ చేశాను. మీరు అలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని రౌండ్కి అనేది మ్యాచ్ అవ్వట్లేదు. మనం పెట్టిన రౌండ్కి వాళ్ళు ఇచ్చిన రౌండ్కి మ్యాచ్ అవ్వాలి కదండి. మ్యాచ్ అవ్వాలంటే అది ఉండట్లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే టక్స్ ఇచ్చేసాను. టక్స్ దేనికి ఫ్రంట్ పక్కన టక్స్ ఇచ్చేసి దాని మీద లాగా పిన్స్ పెట్టేసి కుట్టేసుకొని వస్తున్నాను. కానీ వేసుకున్న తర్వాత మీకు అస్సలు అలా అనిపించదు. కుట్టేసామా దీన్ని అతికించామా అని అయితే అనిపించలేదు. దగ్గరికి వచ్చి చూస్తే తప్ప తెలీదు. ఇప్పుడు వీడియోలో మీరు కూడా చూస్తారు కదా, చూడండి. మనం ఎలా అయితే షేప్ తీసుకున్నామో అలాగే చిన్నది, మరి లేట్ అయినా పర్వాలేదు, నీట్గా రావాలి కదండి. కుట్టేసుకొని అయితే వచ్చేయండి. అయిపోయింది, ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇటు సైడ్ అనమాట. ఇటు సైడ్ ఏంటంటే వర్క్ పక్కనే కుట్టు రావాలని అయితే నాకు అనిపించింది. అలా అయితేనే నీట్గా ఉంది. దానికి కూడా పిన్స్ పెట్టేశాను. పిన్స్ పెట్టినా సరే అసలు ఉండలేదు, కానీ కుట్టేటప్పుడే బాగా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను మా అమ్మ ఇంటికి వచ్చాను, స్టిచ్చింగ్ అన్నీ ఆపేసాను. కొన్ని రోజులు అంటే బాబుకి బాగాలేదు, అలా రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా అమ్మ ఇంటికి వచ్చాను. ఈలోగా ఈ వీడియోస్ పెడుతున్నాను. మా అమ్మ ఇల్లు దగ్గరే అండి, దూరం కాదు. కానీ ఇక్కడ వస్తే రెస్ట్ కదా మనకి, రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, అనిపించిందా మీకు ముక్క అతికినట్టుగా? ఏం అనిపించలేదు కదా, నాకైతే అలాగే అనిపించింది. అతికినట్టుగా ఏమైతే అంత అయితే అనిపించలేదు. ఇప్పుడు కప్స్ అనేవి పెట్టుకున్నాం. డాట్స్, నేను డాట్స్ ఎప్పుడు కూడా కుట్టేటప్పుడు మాత్రమే పెట్టుకుంటానండి, కటింగ్లో అసలు పెట్టుకోను. కటింగ్లో పెట్టుకున్నా సరే ఓన్లీ షేప్ కోసం తీసుకుంటాను, కానీ మిగిలింది ఏం కాదు. చెస్ట్ ఎక్కువ అన్నాను కదా, 3 ఇంచెస్ అండి. మనకి ట్రయాంగిల్లా రావాలి, అంత సమానంగా రావాలి. నేను షేప్స్ ఎవరికి ఏ సైజుకి ఎలా పెట్టుకోవాలనేది పేపర్ కటింగ్ ఒకసారి చెప్పాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. క్లాసెస్లో పెట్టాను, అంటే పేపర్ కటింగ్ ఏ సైజ్కి ఎంత తీసుకోవాలి కప్ అనేది పెట్టాను, ఒకసారి చెక్ చేయండి.
కుట్ట అనేది లాస్ట్కి వచ్చినప్పటికీ వేసామా వేయలేదా అన్నట్టుగా వచ్చేయాలండి. చూడండి కప్ సైజ్ ఎంత బాగా వచ్చిందో. ఇది మీషోలో తీసుకున్నామండి ఫ్యాబ్రిక్. నేను షార్ట్స్లో పెట్టాను మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ అని, దాని కోడ్ కూడా పెట్టాను అనమాట. ఒకసారి మీకు నచ్చినట్టుగా అయితే తీసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్, కిందున్న ఫ్యాబ్రిక్ షేప్ బెల్ట్ ఏమో రైట్ సైడ్లో ఉంది, మెయిన్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్లో ఉంది. దాని మీద లైనింగ్ పెట్టి కుడుతున్నాను. ఒకసారి చూడండి, 1కి 2 సార్లు చూసుకోండి. ఖర్చులు అనేవి నేను లోపలికి ఫోల్డ్ చేసేస్తాను, అలా అయితేనే బాగుంటుంది. అంతా ఒకేలా రావాలండి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టామంటే 1/2 ఇంచుతోనే రావాలి. ఫ్రంట్ పార్ట్కి కొంచెం నేను టక్స్ ఇచ్చాను, ఎందుకంటే చెస్ట్ ఎక్కువ కాబట్టి కరెక్ట్గా షేప్ అనేది వస్తే ఆ కప్లో అనేది ఫిట్టింగ్ అవుతుంది. ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. టాప్ స్టిచ్ వేసేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. అది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఊక్సుల సైడ్ ఉంటుంది కదా, ఊక్సుల సైడ్ నుంచి కిందన ఎంతవరకు ఉందో షేప్ బెల్ట్కి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా, కిందన బెల్ట్ నుంచి ఎక్కడి వరకు ఉందో ఒకసారి చూసుకోవాలి. చూడండి మొత్తం ఎక్కడి వరకు ఉంది చూసుకొని ఇప్పుడు దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి గోరుతో ఇలా అన్నారంటే కరెక్ట్గా నించుంటుంది. నించోకపోయినా సరే మీరు ఒక స్కేల్తో డ్రా చేసుకున్నారనుకోండి, ఆ లైన్ బట్టి మీరు కుట్టు వేసుకొని వచ్చేయచ్చు. ఈ క్లాత్ అయితే మనం ఎలా చెప్తే అలా వింటుంది, మాట వింటుంది, మంచి క్లాత్ కాబట్టి లైన్ ఏం వేయకపోయినా పర్వాలేదు, కుట్టు అన్నది వేసేసుకోండి. చూసారా బ్యాక్ సైడ్ మనకి గుచ్చుకోవడం కానీ ఏమి ఉండదు. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది. మెయిన్గా నేను కుట్టిన దానికి ఎందుకు ఇష్టపడతారంటే మొత్తం బయట ఎలా ఉంటుందో లోపల కూడా నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుందని నాకైతే ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా మీరు ఇంకొక షేప్ కప్స్ అనేవి పెట్టేసుకుందాము. షేప్ బెల్ట్ అనేది చెప్తాను. ఫ్రంట్ సైడ్ నుంచే షేప్ బెల్ట్లు అనేవి వేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, కిందన టక్స్ ఇచ్చేసుకున్నాం కదా అది కిందకుంది. షేప్ బెల్ట్ అనేది పైకి రాంగ్ సైడ్ ఉంది. ఒకసారి మీరు వీడియో చూస్తూ కుట్టండి, నెక్స్ట్ టైం మీకు అలవాటు అయిపోద్ది. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మా ఇంటి పక్కన అక్క సేమ్ నన్ను అడగకుండా నా వీడియోస్ చూసే కుడుతున్నారంట. అది బాగా వచ్చిన తర్వాత వేసుకొని నాకు చూపించింది. నీ వీడియోస్ చూసి నేను కుట్టాను, బాగా వచ్చిందా అని అయితే అడిగింది. నేనైతే చాలా హ్యాపీ. తర్వాత నుంచి కొన్ని డౌట్స్ అక్క అడుగుతుంది, నేను చెప్తున్నాను. చాలా హ్యాపీ అనమాట. మనల్ని చూసి వీడియోస్ చూసి నేర్చుకున్నారంటే గ్రేటే కదా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఎంత ఉందో చూసుకోవాలి. పెట్టేసుకున్నాము షేప్ బెల్ట్ ఎంత ఉందో. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. చూడండి కరెక్ట్గా ఇక్కడ కరెక్ట్ పెట్టుకుంటే మీకు మొత్తం కరెక్ట్గా వస్తుందండి. హ్యాండ్స్ అవన్నీ కరెక్ట్, జాయింట్స్ దగ్గర ప్లస్ మార్క్లా వస్తుంది. ఇక్కడ మనం ఏమైనా చిన్నది తప్పు చేసామంటే ఇంకా తప్పే అనమాట. తప్పు చేసామంటే కరెక్ట్గా రాదు, ఒకటి ఎత్తు ఒకటి దిగుడు వస్తుంది, కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రాదన్నమాట, పర్ఫెక్షన్ రాదు అంతే. ఇప్పుడు మనం దీన్ని కిందన 2 లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసేసుకోండి. కుట్టు వేసాక మనం అలా ఎక్స్ట్రాస్ మిగిలినప్పుడు మనకు నచ్చినట్టుగా మనం అయితే కట్ చేసేయకూడదండి. ఇలా స్కేల్ అయితే తీసుకోండి. నేను ఎక్కువగా టేప్తోనే చూస్తున్నాను, అలవాటు అయిపోవడం వల్ల ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేయండి. మనం ఎలా పడితే అలా కట్ చేస్తే కొంచెం ఇలా పోయినా భావించి పోయినట్టే కదండి, అదనమాట. ఇప్పుడు కాజాపట్టి అనేది వేసుకుందాము. కాజాపట్టికి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఉన్నాయి.
మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి పెట్టుకొని కుట్టేసుకోండి. పైన అనేది చిన్నది లోపల ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. స్ట్రైట్గా రావాలన్నమాట. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అలా కాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకొని వచ్చేయాలి. నేను ఇది ఎలా పెట్టుకోవాలనేది ఊక్స్ పట్టికి చూపిస్తాను. మీకు షేప్లు వద్దు, ప్రిన్స్ కట్ కావాలి అంటే సేమ్ అంటే బ్యాక్గ్రౌండ్ పైపింగ్, ప్రిన్స్ కట్ వచ్చేసి సింపుల్ బ్లౌజ్ పెట్టానండి నేను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. బ్యాక్గ్రౌండ్ పైపింగ్ ప్రిన్స్ కట్ అన్నది నేను ఇంత 2 వీడియోలు ఉన్నాయి. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, ఇప్పుడు మొన్న రీసెంట్గా పెట్టాను అదొకటి ఉంటుంది. మీకు ఏది నచ్చితే అదొక చెక్ చేయండి. చాలా ఈజీగా చెప్పాను. ఒకటేమో ప్రిన్స్ కట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చెప్పాను, ఇంకోటేమో ఓన్లీ స్టిచ్చింగే చెప్పాను. ఇప్పుడు కాజాపట్టి అయిపోయింది కదా, ఊక్స్ పట్టి చూడండి. నేను ఎలా అయితే స్కేల్తో టేప్తో మార్క్ చేస్తున్నానో అలా మీరు స్కేల్తో మార్క్ చేసుకొని ఇలా కుట్టేసుకోండి. మనకి డాట్ వస్తుంది కదా, ఆ డాట్ దగ్గర చిన్నది ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకోండి. మొత్తం పావించానండి. ఇదైతే నేను పావించి ఖర్చు పెడతాను. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేయండి. దాన్ని ఓపెన్ చేసి ఒక కుట్ట అనేది వేసేసుకోండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి స్లో చేసి నేను ఎలా కుడుతున్నానో అబ్జర్వ్ చేశారనుకోండి, అదే అర్థమైపోద్ది. ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేస్తే అయిపోయిందండి. ఊక్స్ పట్టి అయిపోయినట్టే. ఎక్స్ట్రాస్ ఏమైనా మిగిలితే లోపలికి ఫోల్డ్ చేసేయడమేనండి. అలా ఎక్స్ట్రా మిగిలింది దాన్ని లోపలికి ఇలా అనేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ 2 మార్క్ చేసుకోండి. మీకు భుజాలు ఏమైనా జారుతున్నాయి అని ఏమైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఇప్పుడే మీరు సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచ్ పెట్టండి. ఆర్మ్ డౌన్ వైపు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్, ఒక గీత తగ్గించేయండి, సరిపోతుంది. అలా అయితే మీకు షోల్డర్స్ జారవన్నమాట. మళ్ళీ వెనకాల పట్టుకొని కుట్టినా సరే డాట్స్ దగ్గర జారవు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ నేను ఎప్పుడు కూడా తీయనండి, ఇప్పుడే తీసుకుంటాను. ఫస్ట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం పెడతాం కదా, ఎంతైతే పెడతామో అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్కి, ఆ రెండిటికి మిడిల్కి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా లోతు తీసుకొని నేను డ్రా చేసిన విధంగా మీరు డ్రా చేసి కట్ చేసుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ రౌండ్ ఉగ్గులు రావడం కానీ ఇలా లూజ్ రావడం కానీ ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది. చంక దగ్గర కొంతమందికి ముడతలు వచ్చేస్తున్నాయి అంటారు, కొంతమందికి టైట్ పట్టేసింది అంటారు. అలా అయితే ఏం రాదండి, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే సెంటర్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి స్ట్రైట్గా అనమాట హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని కుట్ట అనేది వేసుకోండి. నేను స్టార్టింగ్ నుంచి చేయను, మిడిల్లో నుంచే దానికే కుడతానమాట. అలా అయితేనే మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ లైనింగ్ వచ్చేసి కస్టమరే ఇచ్చారండి. అంటే 80 పాయింట్స్ ఉంటాయి కదా, అలా 2 తీసుకొని వచ్చి ఇచ్చారు. మిగిలింది వాళ్ళకే ఇచ్చేసానులేండి. 2 కలర్స్ ఉంటాయి. హ్యాండ్స్కి ఒక కలర్ వేసాను, ఫ్రంట్కి బాడీకి ఒక కలర్ వచ్చిందనమాట, లైట్ బ్లూ. కొంతమంది కస్టమర్స్ లైనింగ్స్ ఇచ్చేస్తారు. బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయము, కుట్టించుకోరు కదా మ్యాక్సిమం. ఇలా లైనింగ్స్కి యూజ్ చేసుకుంటారు. ఇదిగోండి, ఇది కొంచెం లైట్ బ్లూ ఉంది కదా హ్యాండ్కి, పర్పుల్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి పెట్టాను అనమాట. అలా 2 కుట్లు వేసుకొని వచ్చేయండి. కుట్టి వేసేటప్పుడు సెంటర్కి కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, కరెక్ట్ పాయింట్కి ఆ డిజైన్ అనేది వచ్చింది. ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టుకోండి.
కాకపోతే నేను లోతు ఎలా తీయాలనేది చెప్తాను. ఇప్పుడు మనం హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేస్తామో అలా అయితే ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఎటు వచ్చిందో చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇందాక అటు సైడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇటు సైడే వస్తుంది. ఫ్రంట్ అని రాసాను కదా, ఇటు సైడ్ వచ్చి అక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. సెంటర్ నుంచి ఖర్చు కోసం ఎంత పెట్టుకుంటామో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. దానికి మిడిల్కి ఒక డాట్ పెట్టుకొని చూడండి, కొంచెం కొంచెం రావాలి. ఒకేసారి ఎక్కువ రాకూడదు, ఒకేసారి తక్కువ రాకూడదు. ఎలా గీస్తున్నానో అనిపించిందా? అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ పాయింట్కి కట్ చేయకూడదు. ఇంకా మన కరెక్ట్ మెయిన్ డాట్ ఎక్కడికైతే ఉందో సెంటర్కి కట్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఇది సెంటర్కి ప్లేస్ చేసుకొని కరెక్ట్గా దాన్ని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ అండి, సైడ్ జాయింటింగ్స్ చెప్తున్నాను వినండి. 1 ఇంచ్ నేనైతే ఖర్చు పెట్టుకొని సైడ్ జాయింటింగ్స్ కరెక్ట్గా కుట్టు అనేది వేసుకొచ్చేస్తున్నాను. ఇటు మన ఇష్టం, 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. అంతా చెక్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. నేను చెప్పినట్టు ఒక్కసారి బ్లౌజ్ కుట్టి చూడండి, మీకే అబ్బా ఎంత బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అని అయితే అనిపిస్తుంది. కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో కట్ చేయండి, నేను చెప్పిన ప్రాసెస్లో స్టిచ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, వస్తుందో రాదో ఈజీగా అనిపిస్తే కంటిన్యూ చేయండి, కష్టం అనిపిస్తే వేరే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అవి ట్రై చేయండి. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టి ఇటు సైడ్ కూడా సేమ్ చేస్తున్నాను. నేనేంటంటే నేను నేర్చుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అవి ఎలాగా సొల్యూషన్ ఎలా ఫేస్ అవుట్ చేయాలనేది సింపుల్గా మాడిఫై చేసి నేను అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాను. అలాగే మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియోస్ పెడతాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే మీరు చూడండి, నేర్చుకోండి, తప్పేముంది. స్టిచ్చింగ్ నేర్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు 2 సైడ్లు కుట్టు వేసాం కాబట్టి మెయిన్ బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ అయితే బ్లౌజు, లేకపోతే మీకు ఆదికోలు ఇస్తే ఎన్ని ఇంచెస్ ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎండింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి. మీకు 32 అన్నాను కదా, 32 ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అది ఒకసారి కొలుచుకోండి. ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఎంత ఎక్స్ట్రా ఉంది. నాకైతే 7 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. 7 ఇంచెస్ అంటే 3.5. 3.5లో సగం పావు తక్కువ 2. పావు తక్కువ 2కి మార్క్ చేసుకోండి. నేను ఖర్చులు ఎక్కువగానే ఉంచాను, ఎందుకంటే ఈ అక్క అప్పుడే లావుగా అవుతారు, అప్పుడే సన్నంగా అవుతారు. ఖర్చులు ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. ఇప్పుడు చాలా సన్నం అయిపోయారు అక్క. ఏమో ఫ్యూచర్లో లావ్ అయితే అప్పుడు వర్క్ బ్లౌజ్ కదా అని. హ్యాండ్ ఒకసారి చూడండి, ఎంత ఉందో చూసి ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆ కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. నాకైతే ఆ డాట్కి 8 ఇంచెస్ వచ్చింది. సో నేను కూడా స్టార్టింగ్ నుంచి చాలా ఈజీ అనమాట ఇది. స్టార్టింగ్ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చాలామంది ఏంటి ఇలా తీసుకోండి, అలా తీసుకోండి, భుజం లూజు, నడుం లూజు, ఆ లూజు, ఈ లూజు చెప్తారు. నేను స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు చూశానండి వీడియోస్, అందుకోసమే కన్ఫ్యూజ్ అయిపోతాం. మరి ఒక పాయింట్ తక్కువ రాకూడదు, ఒక పాయింట్ ఎక్కువ రాకూడదు అంటారు. ఇక్కడైతే 6.25 వచ్చింది. ఇప్పుడు మనం మార్కింగ్ ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ పాయింట్స్ అన్నిటిని స్కేల్తో కలిపేయండి. స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుందండి మనకి. మనం చేత్తో వేసిన లైన్కి స్కేల్తో వేసిన లైన్కి తేడా ఉంటుంది కదా, అలాగే అండి. లైన్ పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. అన్ని వీడియోస్ చూసి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఏదో ఒక వీడియో చూసి ఎవరినో ఒకరిని ఫాలో అవ్వండి. మీకు అది అర్థమైందా, అదే ఫాలో అవ్వండి. మళ్ళీ వేరే వీడియోస్ చూసి మళ్ళీ అది ఫాలో అయ్యి కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకోండి, ఎటుకి రాకుండా పోతాం. అదనమాట.
అందుకోసమే ఏదో ఒక వీడియో నాదేనే కాదు, మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. అలా 2 కుట్లు అయితే వేసేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అందుకోసమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ఇక్కడ వీడియోలో తెలిసిపోతుంది. హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను డోరీస్ వేసేసాను, చూపించలేదు మీకు, నార్మల్గా అనమాట హ్యాంగింగ్స్, అందుకోసమే చూపించలేదు. ఇదిగోండి 2 హ్యాండ్స్ పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ అక్క కూడా మళ్ళీ నాకు బ్లౌజ్ అనేదే ఇవ్వలేదు, చాలా బాగా వచ్చిందిరా అని చెప్పేసి అన్నారు. వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి కుట్టేసి ఇచ్చాను. ఫ్రంట్ షేపులు కానీ లోపల కానీ అంత బాగా వచ్చిందండి. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్.